ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు షూటింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని ఎలా యూజ్ చేయాలని చెప్తాను చూడండి. ఈ షూటింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది బేరిస్ ప్యాటర్న్ ఇది మనకి ట్రెండ్ రివర్స్ అయ్యేటప్పుడు మనకి ఇది కనిపిస్తుంటుంది. అంటే మనకి ఒక అప్ ట్రెండ్ కింద నుంచి అలా పైకి వెళ్తుంది అనుకోండి, ఇది అప్ ట్రెండ్ కంటిన్యూగా వెళ్తున్న తర్వాత అది ఎప్పుడైతే రివర్స్ అవుతుందో ఆ టైంలో మనకి ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇది మనకి ఎక్కువగా ఇంట్రాడేలో కనిపిస్తుంటుంది. చూసుకోండి, 1 మినిట్ టైం ఫ్రేమ్లో, తర్వాత 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కనిపిస్తుంటుంది. ఇది వచ్చిందంటే ఏం చేయాలంటే, మనం ఆల్రెడీ పొజిషన్స్ ఓపెన్లో ఉన్నాయనుకోండి, ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. అది చూసుకోవాలి, పైన టాప్లోన రెసిస్టెన్స్ దగ్గర టాప్ అది ట్రెండ్ పూర్తిగా అయిపోతున్న టైంలో, ఇంకా మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అయిపోతున్న టైంలో మనకి ఇది వస్తుంది అనమాట. ఇది వచ్చిన తర్వాత దీనికి కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి, అవి చూసి కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయినట్లయితే అక్కడి నుంచి ట్రెండ్ రివర్స్ అయిపోద్దని మనకు అంచనాకు వచ్చి మనం ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. కొందరు ఏం చేస్తారంటే, ఇది ఈ విధంగా వచ్చిన తర్వాత అక్కడ కన్ఫర్మేషన్ తీసుకొని F1 ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, కిందకు పడుతుందని చెప్పేసి పుట్ సైడ్ ఎంట్రీ తీసుకుంటారు. ఆల్రెడీ మనం ఏదైనా స్టాక్లో గట్రా ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేస్తామనుకోండి, ఎలా వెళ్తున్నప్పుడు ఈ విధంగా ప్యాటర్న్ వచ్చిందనుకోండి, టాప్లో వచ్చిందనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ ఒకసారి కన్ఫర్మేషన్ వచ్చింది, ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి, ఇది కరెక్టా కాదా అనేది, ఇది వర్కౌట్ అవుతుందా లేదనేది. దాన్ని చెప్తాను, ఎలా కన్ఫర్మేషన్ చేసుకోవాలని చెప్తాను. ఆ విధంగా చేసుకున్న తర్వాత ఓకే, ఇది ఎక్కడి నుంచి రివర్స్ అయిపోద్ది అనుకున్నట్లయితే మీరు అక్కడ ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి రూల్స్ ఏంటని చెప్తాను చూడండి. ఈ షూటింగ్ స్టార్కి ఉండవలసిన రూల్స్ ఏంటంటే, ఈ బాడీ ఉంది కదా, క్యాండిల్ బాడీ అనేది, ఈ బాడీ కంటే ఈ విక్ ఉంది కదా, పై విక్ అనేది, ఇది 3 టైమ్స్ కంటే ఎక్కువ ఉండాలి. 3 రెట్ల కంటే ఎక్కువ ఉండాలన్నమాట. 3 టైమ్స్, 4 టైమ్స్, 5 టైమ్స్, ఒక్కోసారి 10 టైమ్స్ కూడా వస్తుంటుంది. ఈ విధంగా చాలా ఎక్కువ వస్తుంటుంది. బాడీ కంటే మినిమం 3 టైమ్స్ కంటే ఎక్కువ ఉండాలి. ఈ కిందన విక్ అనేది ఒకసారి వస్తుంటుంది, ఒకసారి రాదు. ఒక్కోసారి చిన్న విక్ వస్తుంటుంది, ఈ విధంగా వస్తుంటుంది. ఒక్కోసారి విక్ ఈ విధంగా విక్ రాదు, ఫ్లాట్గా ఈ విధంగా ఉంటుంది. ఓన్లీ పై విక్ మాత్రమే ఉంటుంది. ఏదైనా సరే ఈ పై విక్ అనేది మినిమం 3 టైమ్స్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. 3 టైమ్స్ కంటే అంత ఎక్కువనే పర్లేదు, మినిమం 3 టైమ్స్ అనేది ఉండాలి. ఈ విక్ కింద ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్లేదు, ఇలా ఫ్లాట్గా ఉన్నా పర్లేదు. తర్వాత ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఇక రెడ్ రావాలనే రూల్ ఏం లేదు. ఒకసారి గ్రీన్ కూడా వస్తుంటుంది. గ్రీన్ వచ్చినా పర్వాలేదు, రెడ్ వచ్చినా పర్వాలేదు. విక్ కూడా గ్రీన్కి కూడా ఒకసారి రాదు, రెడ్కి కూడా రాదు. ఎలాగొచ్చినా పర్వాలేదు. మనకి మెయిన్ ఏంటంటే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ విక్ ఉంది కదా, ఈ విక్ అనేది మినిమం ఈ బాడీ కంటే 3 టైమ్స్ ఎక్కువ ఉండాలన్నమాట. 3 టైమ్స్ కంటే 10 టైమ్స్ కూడా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చూసుకోండి, మినిమం 3 టైమ్స్ కంటే ఎక్కువ ఉంటే అది మనకి షూటింగ్ స్టార్గా అనుకోవచ్చు. ఇవనేది ఈ రూల్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. కలర్ అయితే మ్యాటర్ అయితే ఏం కాదు, కానీ రెడ్ వచ్చిందనుకోండి కొంచెం బాగా పనిచేస్తుంది అనమాట. గ్రీన్ కంటే రెడ్ వస్తే మంచిది. చూసుకోండి, రెడ్ రావాలని లేదు, గ్రీన్ రావాలని లేదు. ఎవరికి అక్కడ అన్నిసార్లు మనకు అనుకూలంగా రాదు కదా. రెడ్ వచ్చినా పర్లేదు, గ్రీన్ వచ్చినా పర్లేదు. రెడ్ వస్తే ఇంకొంచెం బెటర్, మంచిది అనమాట. ఇది పొజిషనల్ ట్రేడింగ్ చేసేవాళ్ళు డైలీ టైం ఫ్రేమ్లో, తర్వాత వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి బాగా పనిచేస్తాయి, చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకోండి, పొజిషనల్ ట్రేడింగ్ చేసేవాళ్ళు చెప్తున్నాను. ఇంట్రాడే అయితే 1 మినిట్, 5 మినిట్స్, తర్వాత 15 మినిట్స్, ఈ టైం ఫ్రేమ్స్లో ఎక్కువ మనకి ఇది రివర్స్ అయ్యే టైంలో మనకి ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి వచ్చేటప్పుడు ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మార్కెట్ ఇలా అప్ ట్రెండ్ వెళ్తున్నప్పుడు, ఇలా పైకి వెళ్తున్నప్పుడు మనకి టాప్లో ఈ విధంగా వస్తుంటుంది, చార్ట్కి పైన వస్తుంటుంది, రెసిస్టెన్స్ దగ్గర అలాంటి దగ్గర వస్తుంటుంది. ఇక్కడ మనకి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది మనకి బాగా ఎఫెక్టివ్గా పనిచేయాలనుకున్నట్లయితే, ఇది మీరు ఈ షూటింగ్ స్టార్ ఉంది కదా, చూడండి ఈ విధంగా వస్తుంటుంది. ఈ షూటింగ్ స్టార్ అనేది ఈ ప్రీవియస్ క్యాండిల్ ఉంది కదా, దీనికంటే గ్యాప్ అప్ అనేది ఓపెన్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్. దీనికి ఇది ఉంది కదా, దీనికి కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినట్లయితే, ఓపెన్ అయ్యి ఇది వచ్చింది అనుకోండి, అది బాగా పనిచేస్తుంది. తర్వాత రెండోది ఏంటంటే, ఈ తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే, కిందన వాల్యూమ్ బార్స్ పెట్టుకోండి. నేను చూడండి లైవ్ పెట్టేటప్పుడు కిందన వాల్యూమ్ బార్స్ పెడుతుంటాను కదా, చూడండి చూపిస్తాను. చూడండి, ఇక్కడ వాల్యూమ్ బార్స్ ఉన్నాయి కదా, వాల్యూమ్ ఇండికేటర్ పెట్టుకోండి. ఈ విధంగా ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఈ ఇండికేటర్ పెట్టుకోండి. ఈ ఇండికేటర్ ఏంటంటే మనకి వాల్యూమ్ కూడా సపోర్ట్ చేయాలన్నమాట, అప్పుడు మనకి బాగా పనిచేస్తుంది. ఇదోటి కిందన వాల్యూమ్ ఇండికేటర్ పెట్టుకోండి. ఇది వచ్చేటప్పుడు మనకి వాల్యూమ్ కూడా చెక్ చేసుకోవాలి. ఇది ఏంటంటే, ఈ ముందు క్యాండిల్ కంటే ఈ నెక్స్ట్ ఇది ఉంది కదా, షూటింగ్ స్టార్ ఉంది కదా, ఈ క్యాండిల్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండాలి. ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఉండాలి. చూసుకోండి, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఉంటే బాగుంటుంది, బాగా పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ మనకి వాల్యూమ్ అనేది మనకి సపోర్ట్ చేయాలి. అంటే దీనికంటే ముందు క్యాండిల్ కంటే ఇక్కడ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండాలి.
తర్వాత ఈ మూడో క్యాండిల్ ఉంది కదా, ఈ షూటింగ్ స్టార్ తర్వాత వచ్చే క్యాండిల్, ఇది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ చూసుకోండి. ఇది కూడా ఇది ఉంది కదా, షూటింగ్ స్టార్ క్యాండిల్ ఉంది కదా, దీని క్లోజ్ ఉంది కదా ఈ కిందన, ఈ క్లోజ్ కంటే దీని ఈక్వల్గా ఓపెన్ అయినా పర్లేదు, దీనికి ఈక్వల్గా ఓపెన్ అయినా పర్లేదు, కొంచెం కిందకైనా ఓపెన్ అయినా పర్లేదు. అలాగే ఈ ఈక్వల్గా కానీ లేదంటే కొంచెం కిందకి కానీ ఓపెన్ అయింది అనుకోండి, ఇంకా బాగా పనిచేసినట్టు అర్థం అనమాట. చూసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ షూటింగ్ స్టార్ క్లోజ్ అయింది కదా, ఇది ఓపెన్, ఇది క్లోజ్. ఇది ఎలా ఓపెన్ క్లోజ్ ఏంటి అనేది ఫస్ట్ వీడియో చేశాను, అది ఒకసారి చూడండి. మీకు క్యాండిల్ ఓపెన్ క్లోజ్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఇది చూడండి, ఇది పైన ఓపెన్, ఇది క్లోజ్ కదా, ఈ క్లోజింగ్ అనేది ఉంది కదా, ఈ క్లోజింగ్కి కిందన ఇది ఓపెన్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ క్యాండిల్ ఈక్వల్ అయినా పర్లేదు, దీనికి కొంచెం గ్యాప్ కిందకు ఓపెన్ అయినా పర్లేదు. అప్పుడు ఇది తర్వాత నెక్స్ట్ మళ్ళీ వాల్యూమ్ కూడా కింద కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది ఉంది కదా, షూటింగ్ స్టార్ క్యాండిల్ ఉంది కదా, దీని వాల్యూమ్ ఉంటుంది కదా కింద వాల్యూమ్ బార్స్, దానికంటే ఈ వాల్యూమ్ బార్ నెక్స్ట్ వాల్యూమ్ బార్ వస్తుంది కదా, దీనికంటే ఇది హై ఉండాలన్నమాట. కింద చూసుకోండి, వాల్యూమ్ బార్స్ ఇక్కడ చూపించాను కదా, ఈ వాల్యూమ్ బార్స్ అనేవి దీనికంటే ఈ ఈ షూటింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఉంది కదా, దీనికంటే ఈ వాల్యూమ్ బార్ అనేది కొంచెం ఇక్కడ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉండాలి. ఇవన్నీ మ్యాచ్ అయింది అనుకోండి, ఇంకా మీకు బాగా ఇంకా వర్కౌట్ అవుతున్నట్టే. తర్వాత మీరు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే, ఎగ్జిట్ మీరు అవ్వాల్సింది ఏంటంటే, ఈ విధంగా వస్తే ఎగ్జిట్ అయిపోవచ్చు. దీనికి ఈక్వల్గా కానీ లేదంటే కొంచెం కిందకి కానీ ఓపెన్ అయింది అనుకోండి, ఈ క్యాండిల్ షూటింగ్ స్టార్ తర్వాత వచ్చిన క్యాండిల్ ఈ విధంగా ఓపెన్ అయినట్లయితే మీరు ఆల్రెడీ ఇందులో మీరు ఇక్కడ నుంచి అలా ప్రాఫిట్లో ఉన్నారనుకోండి, ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. కొంతమంది ఏంటంటే సెల్లింగ్ సైడ్ ఎవరైనా తీసుకున్నారనుకోండి, అప్పుడు ఏంటంటే ఇది ఉంది కదా, ప్రీవియస్ క్యాండిల్ ఉంది కదా, ఈ షూటింగ్ స్టార్కి ముందు క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ దాటి ఇగో ఇది ఈ ప్రీవియస్ క్యాండిల్ లో ఉంది కదా, విక్ లో ఉంది కదా, ఇది దాటిన తర్వాత ఎంట్రీ తీసుకోవాలి. ఎంట్రీ ఇక్కడ తీసుకోవాలి, స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఈ షూటింగ్ స్టార్ విక్ ఉంది కదా, ఈ పైన స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. టార్గెట్ అనేది ఎంతవరకు మనకి రివర్సల్ సిగ్నల్ వస్తే అంతవరకు వెయిట్ చేయడమే. ఇప్పుడు దీని గురించి మీకు బాగా గుర్తుండడానికి ఒక 4 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇందులో ఫస్ట్ది ఏంటంటే, ఈ షాడో ఉంది కదా, ఈ విక్ అనేది ఉంది కదా, ఈ విక్ అనేది ఈ బాడీ కంటే 3 టైమ్స్ అనేది ఎక్కువ ఉండాలి, 4 టైమ్స్ 5 టైమ్స్ అలా ఉండాలన్నమాట. చూసుకోండి, ఫస్ట్ కండిషన్ అది. తర్వాత రెండోది ఏంటంటే, మనకి ఇక్కడ కలర్ పర్వాలేదు, రెడ్ వచ్చినా పర్వాలేదు, గ్రీన్ వచ్చినా పర్వాలేదు. తర్వాత మూడోది ఏంటంటే, చూడండి, ఇది వచ్చేటప్పుడు షూటింగ్ స్టార్ వచ్చేటప్పుడు దీనికంటే ఇది గ్యాప్ అప్ అనేది ఓపెన్ అవ్వాలి. కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయితే బాగా పనిచేస్తుంది. ఇది ఒక మూడో పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత నాలుగోది ఏంటంటే, వాల్యూమ్ బార్స్ కంపల్సరీ కింద పెట్టుకోండి. వాల్యూమ్ బార్స్ పెట్టుకొని, వాల్యూమ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ 4 కండిషన్స్ వర్క్ పనిచేసి అంటే అది బాగా పనిచేస్తుంది అనమాట. వాల్యూమ్ చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేటప్పుడు వాల్యూమ్ చెక్ చేసుకోండి. వాల్యూమ్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుందంటే అది మనకి బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. ఈ 4 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి, చాలు, మీకు ఆల్రెడీ గుర్తుండిపోద్ది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో షూటింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను, బాయ్.